అక్కడి కూటమిలో వార్ ఓపెన్ అయిపోయిందా? ఎమ్మెల్యేను పక్కన పెట్టి పార్టీ ఇన్ఛార్జీలు రివ్యూలు చేయడంతో మంట అంటుకుందా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఇన్నాళ్లు ఆగిన ఎమ్మెల్యే ఇక భరించలేక బరస్ట్ అయిపోయారా? ఏ నియోజకవర్గంలో ఉందా సిచ్యువేషన్? బాంబు పేలేలా బత్త అంటించిందెవరు? తాడేపల్లెగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయం బాగా ప్రత్యేకం. అది ఎంతలా అంటే గడిచిన 6 ఎన్నికల్లో ఏకంగా 6 పార్టీలకు పట్టం కట్టేంత. అలాంటి చోట 2024లో జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు బొలిశెట్టి శ్రీనివాస్. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కూడా ఉన్నారాయన. అంతవరకు ఓకేగాని ప్రస్తుతం నియోజకవర్గ కూటమిలో వాతావరణం బాగా తేడాగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. వార్ ఓపెన్ అయిపోయినట్టుగా ఉందంటున్నారు. ఎమ్మెల్యే కామెంట్స్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ రగిల్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కొందరు తనతో ఉంటూనే తన చావు కోరుకుంటున్నారని, నేను పోతే బై ఎలక్షన్స్ లో గెలిచేయొచ్చని ఆలోచిస్తున్నారంటూ బరస్ట్ అయ్యారు బొలిశెట్టి. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఎమ్మెల్యే ఈ స్థాయిలో మాటల తూటాలు పేల్చడానికి కారణం తెలుగు తమ్ముళ్లే అన్నది లోకల్ టాక్. తాను జనసేన కంటే స్థానిక టీడీపీ నేతలకే ప్రాధాన్యమిస్తున్నా పట్టించుకోవటం లేదంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారని, మేం త్యాగాలు చేశాం, ఫలాలు ఇంకొకరు అనుభవించేస్తున్నారని డైలాగులు కొడుతున్నారంటూ ఎమ్మెల్యే ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలిసిందే. తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లిందే. వ్యక్తిగత ఇమేజ్, మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం, 2019లో పోటీ చేసి ఓడిన సానుభూతికి తోడు కూటమి క్రేజ్ మరింత కలిసొచ్చి బొలిశెట్టి ఎన్నికయ్యారు. కానీ వాస్తవాలు మర్చిపోయిన టీడీపీ లీడర్లు కేవలం మా త్యాగాల వల్లే అంతా అన్నట్టుగా బిల్డప్లిస్తున్నారన్నది ఎమ్మెల్యే వర్గం ఆగ్రహమట. అదొక్కటే కాదు, మరికొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది స్థానికంగా. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల ఎమ్మెల్యేకే తెలియకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులను తన ఇంటికి పిలిపించుకుని రివ్యూ మీటింగ్స్ పెట్టేశారట. ఆ తర్వాత నుంచి మావాడు కాబోయే ఎమ్మెల్యే అంటూ బాబ్జీ వర్గం ప్రచారం షురూ చేసిందని, కూటమి ధర్మం ప్రకారం ఇది కరెక్టేనా అన్నది బొలిశెట్టి అనుచరుల క్వశ్చన్. మట్టి తవ్వకాలు జరగాలన్నా, మద్యం అమ్మకాలు నడవాలన్నా మా పర్మిషన్లు ఉండాల్సిందేనంటూ టీడీపీ నాయకులు తెగ హంగామా చేస్తున్నారని, ఇదంతా చూసే ఎమ్మెల్యే ఆ స్థాయిలో కామెంట్స్ చేసి ఉండొచ్చన్న టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో చెయ్యాల్సిన దందాలని చేసేసుకుంటూ గొడ్డగాల్చి ముఖం మీదేస్తున్నారన్న ఆవేదన, ఆగ్రహంతోనే బొలిశెట్టి శ్రీనివాస్ బ్లాస్ట్ అయ్యారన్నది ఆయన సన్నిహితుల మాట. నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించేవాళ్లు నా పక్కన ఉండండి, వెన్నుపోటు పొడవాలి అనుకునేవాళ్లు దరిదాపులకు రాకండంటూ ఎమ్మెల్యే మాట్లాడటంతో మ్యాటర్ ఇరు పార్టీల పెద్దల దృష్టికెళ్లినట్టుగా తెలిసిందే. విషయాన్ని సీరియస్గానే తీసుకున్న జనసేన పెద్దలు దీనిపై టీడీపీ ముఖ్యులతో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అధికార కూటమి ఎమ్మెల్యే ఉన్న చోట పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి అధికారిక సమీక్షలు నిర్వహించడం, వాళ్లను తన చుట్టూ తిప్పుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదని, ఇక దీన్ని సైలెంట్గా భరించే ప్రసక్తే లేదని అంటోందట బొలిశెట్టి వర్గం. త్యాగం చేసిన వలవలకు ఏదో ఒక పదవి ఇవ్వాలని, లేదంటే మరో పిఠాపురంలా రచ్చ చేస్తామంటూ టీడీపీ నాయకులు స్టేట్మెంట్లు ఇవ్వడంపై కూడా సీరియస్గా ఉన్నారట ఎమ్మెల్యే. అందుకు కౌంటర్గా మీ పార్టీ వాళ్ళు మీకు ప్రాధాన్యత ఇవ్వకపోతే నేనేం చేస్తాను అని అంటున్నట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో ఎదురవుతున్న పరిస్థితిని ఇకపై సహించకూడదన్న ఆలోచనతోనే ఎమ్మెల్యే పబ్లిక్ మీటింగ్లో బ్లాస్టింగ్ పంచులు విసురుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న తాడేపల్లిగూడెం కూటమి అంతర్గత పోరు ఇప్పుడు ఓపెన్ అయిపోయిందంటున్నారు పరిశీలకులు. రెండు పార్టీల అధిష్టానాలు దీన్ని ఎలా డీల్ చేస్తాయో చూడాలిక.